దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడయుండునుగాక. మనం బైబిల్ స్టడీలో ఉపమానాలు నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారిగా మనుషులందరికీ అర్థమవ్వడానికి ఆయన ఉపమాన రీతిగా బోధించటం ప్రారంభించాడు. ఆ ఉపమానాలను గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా మరొక ఉపమానాన్ని గురించి నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44, 45, 46 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44, 45, 46 వచనాలు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక రాజ్యం ఎలాంటిది ప్రభు చెప్తా ఉన్నారు. ఈ చదువుకున్న 3 వచనాల్లో 2 విషయాలుగా చెప్పబడి ఉంది, కానీ వాటి భావం మాత్రం ఒకటే. అందుకనే మనం ఆ వచ్చిన భాగాలన్నిటినీ కలిపి చదువుకున్నాం. పరలోక రాజ్యము ఎలా ఉంది అంటే పొలములో దాచబడిన ధనము వంటిది. 2వ భాగంలో మనం చదివితే పరలోక రాజ్యం ఎలాంటిది అంటే మంచి ముత్యము వంటిది. 2 సందర్భాల్లో కూడా ప్రభు చెప్పిన దాచబడిన ధనము, మంచి ముత్యము. 2 సందర్భాల్లో ఒక చిన్న తేడాని మాత్రమే గమనిస్తాం. అదేంటంటే ఒక వ్యక్తి దారిన పోతూ ఉన్నాడు, పొలములో దాచబడిన ధనము ఉన్నది అని కనుగొన్నాడు. 2వ భాగంలో ఒక వ్యక్తి మంచి ముత్యాలు కొనడానికి వెతుకుతున్నాడు. మొదటి భాగంలోనేమో అతనికి ఎదురుపడింది, 2వ భాగంలోనేమో అతడు వెతికాడు. ఈ 2 తేడా తప్ప ఇక అంతా ఒకటే. పరలోక రాజ్యము దాచబడిన ధనము వంటిది, ఒక మంచి ముత్యము వంటిది పరలోక రాజ్యం. ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నప్పుడు లేక దానిని వెదకినప్పుడు, కొద్దిమందికి పరలోక రాజ్యము వెతకకుండానే దొరుకుతుంది. దేవుని వాక్యము వారి చెవిన పడటం ద్వారా వారు ఎప్పుడు అనుకోరు మేము యేసు ప్రభుని గురించి వినాలి అని కానీ, మందిరానికి వెళ్ళాలి అని కానీ, బైబిల్ చదవాలని కానీ వారు అనుకోరు. కానీ సడన్గా పరిచయమైన స్నేహితుని ద్వారానో, ఎక్కడో దూరంగా వినబడుతున్న శబ్దయంత్రం ద్వారానో దేవుని వాక్యము వారితో మాట్లాడటం ద్వారా వారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. 2వది వెతుకుతూ ఉంటారు కొద్దిమంది. సత్యం వారికి తెలియాలి. అసలు నిత్యమైనది నిజమైనది ఏంటో నాకు తెలియాలి. పరలోకం ఎక్కడుంది, దేవుని రాజ్యం అంటే ఏంటి, పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది, ఇలా వెతికేవారు కొద్దిమంది ఉన్నారు. వెతకకుండా కొద్దిమందికి దొరికింది, వెతికితే కొద్దిమందికి దొరికింది. కొద్దిమంది వెతుకుతూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో పాటల్లో కూడా పాడుకుంటూ ఉంటాం, సత్యం అనేది ఎక్కడ ఉందని, నిత్య జీవం అనేది ఎక్కడ నాకు దొరికినని ఎందరినో
మ్రొక్కాను, ఏవేవో చేశాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను అని. పరలోక రాజ్యాన్ని గురించి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. అది విలువైనది అనే సంగతి ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అది విలువైనది అని తెలిసినప్పుడు విలువైన దాని కొరకు ఈ మనుష్యుడు ఏం చేశాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కంటే పరలోక రాజ్యము చాలా విలువైనది. ఈ భూమి మీద బంగారం సంపాదించుకోవటానికి మనిషి రాత్రింబగళ్ళు కష్టపడతాడు. ఓ మంచి ఇల్లు కట్టడానికి రాత్రింబగళ్ళు ప్రయాసపడతాడు. పరలోక రాజ్యం సంపాదించుకోవాలి అంటే పరలోక రాజ్యము దాచబడిన ధనం, మంచి ముత్యం. మరి దాన్ని సంపాదించుకోవాలి అంటే లోకంలో ఉన్న మతాలన్నీ చెప్తున్నాయి స్వర్గం ఉందని, పరలోక రాజ్యం ఉందని, లేకపోతే దేవుడి దగ్గరికి పోవాలి అని అన్ని మతాలు చెప్తున్నాయి. అయితే ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవటం ఎలా, దాన్ని సంపాదించుకోవటం ఎలా అంటే మనం చదువుకుని ఈ రెండు విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన మాట మర్చిపోవద్దు. దానిని సంపాదించుకోవటం కోసం ఆ మనుష్యుడు తన ఇంటికి వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడట. మంచి ముత్యము వెతుకుచున్న వానికి మంచి ముత్యం దొరికింది. వెళ్ళాడు, తనకు కలిగిందంతా కూడా అమ్మేశాడు, ఆ మంచి ముత్యాన్ని కొన్నాడు. కలిగిందంతా అమ్మటం ఏంటి? ఇంటికి వెళ్ళి తన ఇల్లు, తన పేర ఉన్న స్థలం, తనకు శరీర సంబంధంగా చేయించుకున్న ఆభరణాలు, ఇంట్లో ఉన్న వస్తువులు, ఇక ఒకటనేంటి, తనకు కలిగినవన్నీ అమ్ముతున్నాడు. ఎందుకురా అమ్ముతున్నావు? ఎందుకు అమ్ముతున్నావు అంటే ఏమీ మాట్లాడటం లేదు. మొత్తం అమ్మేశాడు. ఆ కలిగిందంతా తీసుకుని వెళ్ళి ఆ దాచబడిన ధనమున్న పొలాన్ని కొన్నాడు, ఆ మంచి ముత్యాన్ని కొన్నాడు. తనకు ఒక సంగతి అర్థమైంది. అదేంటంటే, నేను సంపాదించుకోబోతున్నది ఈ నా ఆస్తి అంతటికంటే గొప్పది. నేను పొందబోతున్నది నాకు కలిగిన వాటన్నిటికంటే అవసరమైనది. రెండు మాటల తేడా గమనించారా? ఒకటేమో నాకు కలిగిన వాటన్నిటికంటే విలువైనది, గొప్పది. రెండోది, నాకు దగ్గర ఉన్న వాటన్నిటికంటే నాకు అవసరమైనది. అవసరమైన దానికోసం, విలువైన దానికోసం దేన్నైనా వదులుకుంటాం. ఇలా మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో కొన్ని వదిలేసుకొని ఉంటాం. 10th క్లాస్ వరకు ఏముండదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి 4 చదవచ్చు కదా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంకేదైనా. ఎందుకని? ఒకదాన్ని పట్టుకొని దాని కొరకు స్టూడెంట్స్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇంజనీర్ని అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను బ్యాంక్ ఎంప్లాయీని అవ్వాలి, లేదంటే నేను పొలం పని చేసుకునే రైతుని అవ్వాలి అనుకున్నవాడు అలాగే ఉంటాడు. అంటే రైతును మనం తక్కువ చేయటం లేదు. అంటే ఆ మనిషి ఒక గురిని కలిగి ఉన్నాడు. గురి కోసం ఏం చేస్తాడు? కొన్నిటిని వదులుకుంటూ తాను అనుకున్న గురి వైపు ప్రయాణం చేస్తాడు. ఈనాడు మనిషి గుర్తుపట్టవలసిన ఈ 2 విషయాలు, మన దగ్గర కలిగి ఉన్న వాటన్నిటికంటే విలువైంది పరలోక రాజ్యం, మన దగ్గర ఉన్న వాటన్నిటికంటే అవసరమైనది పరలోక రాజ్యం. ఈ సంగతి తెలుసుకున్నవాడు తనకు కలిగినవన్నిటినీ అమ్మేస్తాడు. అమ్మి ఆ పొలాన్ని, ఆ మంచి ముత్యాన్ని కొనుక్కుంటాడు. అమ్మటం ఏంటి?
కొనడం ఏంటి? మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మడం అంటే ఇప్పుడు నేను ఒక వస్తువును మీకు అమ్మాను అంటే ఇక దాని మీద నాకు ఏ హక్కు లేదు. కొనుక్కున్నాను అంటే దాని మీద నాకు హక్కు ఉంది. అమ్మడం అంటే పోగొట్టుకోవడం, కొనడం అంటే సంపాదించుకోవడం. ఏం పోగొట్టుకున్నారు? ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో మనుషులు ఏం పోగొట్టుకున్నారు? కలిగినవన్నీ పోగొట్టుకున్నారు. ఏమి సంపాదించుకున్నారు? పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు. అమ్మాము అంటే అవసరం లేదని అర్థం, కొన్నాము అంటే అవసరమని అర్థం. అమ్మాము అంటే పనికి రావని అర్థం, కొన్నాము అంటే పనికి వస్తుంది అని అర్థం. అమ్మాము అంటే ఇది విలువ లేనిది అని అర్థం, కొన్నాము అంటే విలువైనది అని అర్థం. ఒకరోజు మోషే యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఐగుప్తు సుఖభోగాలు కనపడతా ఉన్నాయి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనే బిరుదు కనబడుతుంది. రథాలు గుర్రాలు కనబడుతున్నాయి. సింహాసనం కనబడతా ఉంది. మరొక వైపు అదే మోషేకి శ్రమలు కనపడుతున్నాయి. మట్టితోకి ఇటుకలు తయారు చేసే పని కనపడతా ఉంది. బానిసగా ఉండటం కనపడుతుంది. ఒకవైపేమో రాజుగా ఉండటం కనపడుతుంది, మరొక వైపేమో బానిసగా ఉండటం కనపడతా ఉంది. ఇప్పుడు మోషే జీవితంలో విలువైనది ఏదో నిర్ణయం తీసుకోవాలి. అదే నిర్ణయం తీసుకుంటున్నాడు మోషే. వాక్యం ఎలా రాయబడి ఉంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి ఒకసారి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. తనకు కలిగినదంతా అమ్మి విలువైన దానిని కొనుక్కున్నాడు మోషే. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సింహాసనం, ఘనత, అధికారం, రాజరికం, గొప్ప బిరుదులు, వీటన్నిటిని అమ్మేసుకొని, ఒక మాటలో చెప్పడం అమ్మటం అంటే వదులుకొని పరలోక రాజ్యం సంపాదించుకోవాలనుకున్నాడు. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? బంగారమా నీవేసయ్యా, నా బంగారమా నీవేసయ్యా, బంగారమా నీవేసయ్యా, నా బంగారమా నీవేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కలిగిందంతా అమ్మేసి ఆ పొలాన్ని కొంటున్నాడు, ఆ ముత్యాన్ని కొంటున్నాడు. ఏమైంది నీకేమైనా పిచ్చి అంటే, పిచ్చి నాకు కాదు మీకే, నేను విలువైన దాన్ని కనుగొన్నాను.
దాని ఎదుటికి ఏది సాటి రాదు. మోషే సింహాసనాన్ని వదిలిపెట్టి, ఫరో కుమార్తెగా కుమారుడనే పిలుపును వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. నీకేమైనా పిచ్చా? నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. నేను దేని కొరకు వెళ్తున్నానో తెలుసా? అమూల్యమైన ధనం, ముత్యం నేను కనుగొన్నాను. క్రీస్తు నిమిత్తమైన నింద, ఆయన నామము కొరకైన శ్రమ, గొప్ప భాగ్యం. నేను పరలోకాన్ని కనుగొన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 12 అరకలు 11 అరకలు జీతగాళ్ళు దోలుతున్నారు. 12వ అరక ఎలీషా దోలుతా ఉన్నాడు. మామూలు ఆసామి కాదు, పెద్ద ఆసామి ఎలీషా. 11 అరకలు 12వ అరక ఈయన దోలుతా ఉన్నాడంటే 12 అరకలు దోలుతున్నాడంటే ఎంత పెద్ద పొలం దోలుతున్నారు, దున్నుతున్నారు. అంత ఆస్తి కలిగిన వాడు ఎలీషా. దేవుడు చెప్పాడు ఏలియాని వెళ్ళి అభిషేకించని. ఏలియా వచ్చి తన మీద ఉన్నటువంటి ఆ కంబలి తీసి అంతే ఎలీషా మీద వేశాడు. ప్రభు రమ్మంటున్నాడు అన్నాడు. ఏం చేశాడు తెలుసా? అక్కడే అవన్నీ విడిచిపెట్టి ఆ 2 ఎద్దులను బలిగా అర్పించి వెంటనే సమస్తాన్ని వదిలేసి ఎలీషా పోతా ఉంటే, నేను అనుకుంటున్నా ఆ 11 జతల ఎద్దులు దోలుతున్న జీతగాళ్ళు బెత్తరపై, సామే యాడికే, ఏమైంది, ఎక్కడికి పోతున్నావు, దేనికి పోతున్నావు? బంధువులు, అక్కడున్న స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏమైంది? ఓ పెద్ద ఆసామిగా ఉండడం, ఇన్ని 100 ఎకరాల పొలాలకు నువ్వు యజమానిగా ఉండడం నిజంగా ఎంత ఘనత! ఎక్కడికి పోతున్నావు నువ్వు? కనీసం ఒంటి మీద కట్టుకోవడానికి బట్టలు కూడా లేని ఆ ఏలియా వెంట పోతున్నావా అంటే, నేను అనుకుంటున్నా ఎలీషా ఇలా అని ఉంటాడు, నేను అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాను, దాచబడిన ధనాన్ని నేను కనుగొన్నాను. దాన్ని సంపాదించడం కోసం నాకు కలిగి ఉన్నదంతా అమ్మేసి దాన్ని నేను కొనుక్కుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దాన్ని సంపాదించుకుంటున్నా. ఎందుకంటే అది దీనికంటే విలువైంది, అది దీనికంటే అవసరమైంది. నాకు అదే ముఖ్యం. అన్నీ వదిలేసి ఎలీషా ఏలియా వెంట వెళ్ళిపోయాడు. ఏమైంది? నిజంగా ధన్యుడు కాదా? ఎంత గొప్ప ధన్యతను పొందాడు. తనకు కలిగినదంతా అమ్ముకోవటం అంటే విడిచిపెట్టడం. దీనికోసం, దేనికోసం? పరలోక రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం సమస్తాన్ని విడిచిపెట్టడమే అమ్ముకోవటం. ఎలాగైనా దాన్ని సంపాదించుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా తన గురించి గొప్పగా చెప్పాడు. బెన్యామీను గోత్రమందు నేను పుట్టి గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్ర నిష్ఠ గరిష్టంగా నేర్చుకొని 8వ దినమున సున్నతి చేయబడి లేఖనమందు ప్రావీణ్యత కలిగి మతమందు మరింత ఆసక్తి కలిగి బ్రతుకుతా ఉన్నవాడు ఈ సౌలు. దమస్కు మార్గంలో దర్శించాడు యేసు ప్రభు. ఏం చేశాడో తెలుసా? ఎంత చక్కగా చెప్పుకున్నాడో ఆ దైవజనుడు తన జీవితాన్ని గురించి. నాకు కలిగిన దాన్ని అంతటిని క్రీస్తును సంపాదించుకొనుటకు నష్టముగా పెంటగా ఎంచుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు కలిగినదంతా, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక పౌలు గారు చెప్పిన మాట ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రైజ్ ద లార్డ్. ఇంకా తర్వాత వచనంలో ఇలా అంటాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. తర్వాత మాట కూడా, క్రీస్తును సంపాదించుకొని. ఎవరినట? క్రీస్తును సంపాదించుకొని. ఆయన సంపాదించుకోవడం కోసం ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను. యేసయ్యను, ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవటానికి నా మతమే నాకు అడ్డొస్తే విడిచిపెడతాను, నా కులమే అడ్డొస్తే,
విడిచిపెడతాను. నా స్నేహితులే అడ్డొస్తే విడిచిపెడతాను, నా బంధువులే అడ్డైతే విడిచిపెడతాను, నా పాపపు అలవాట్లే అడ్డైతే విడిచిపెడతాను. నాకు కలిగినదంతా అమ్మి సంపాదించుకుంటాను. ఎందుకంటే అది వీటన్నిటికంటే విలువైనది, వీటన్నిటికంటే అవసరమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును సంపాదించుకోవడానికి లేక పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నీకు కలిగిందంతా అమ్మావా? అమ్మటం అంటే వెళ్ళి బేరం పెట్టమని కాదు. కలిగినదంతా అంటే పరలోక రాజ్యాన్ని పొందడానికి నీకు ఏదైతే అడ్డుగా ఉంటుందో, పరలోక రాజ్యాన్ని పొందటానికి ఏవి నీకు బంధకాలుగా ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టటమే. యేసు ప్రభు చెప్పాడు, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను, ఆఖరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాలేడు. పరలోక రాజ్యం సంపాదించుకోవటం అది అంత తేలికైన విషయం కాదు. చాలామంది కోరుకుంటారు పరలోకం సంపాదించుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. అది అందరి వల్ల ఎంతో వెల చెల్లించాలి. ఏంటి ఆ వెల అంటే, మనము తీసివేసుకోవలసినవి చాలా ఉన్నాయి, మనం వదులుకోవలసినవి చాలా ఉన్నాయి. వాటిని వదులుకోవాలి. ఒకరోజు ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలి? నిత్య జీవం అంటే ఏంటిది? పరలోక రాజ్యమే. పరలోక రాజ్యం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగాడు యేసు ప్రభు. యేసు ప్రభు అన్నాడు, ఏం చేస్తారయ్యా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానంలో రాసి ఉంది కదా, పొలంలో దాచబడిన ధనాన్ని కనుగొన్నప్పుడు, మంచి ముత్యాన్ని కనుగొన్నప్పుడు ఏం చేశాడు? తన కలిగిందంతా అమ్మి దాన్ని కొనుక్కున్నాడు కదా. నువ్వేం చేస్తావంటే నీ కలిగిందంతా అమ్మి బీదలకి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. ఇతనికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, కానీ ఏం చేశాడో తెలుసా? మిగుల వ్యసనపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పొందాడా పరలోకం? పొందలేదు. పరలోక రాజ్యం పొందాలని అందరికీ ఉంటుంది, అందరి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందో తెలుసా? ఆ పరలోక రాజ్యం పొందుకోవటానికి కలిగినదంతా అమ్మాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నీకు కలిగినది ఏది దానికి సాటి రాదు అనే సంగతి నీ మనసులో ముద్రించబడాలి. అందుకోసమే ఇళ్ళు వదిలిపెట్టి, వాకిళ్ళు వదిలిపెట్టి దేశ దిమ్మరులుగా తిరిగి దేవుని సేవలో బ్రతికారు దైవజనులు ఎందరో. వారి మతం, వారి కులం, వారి ప్రాంతం, వారి భాష దాటుకొని వచ్చి, ఎందుకో తెలుసా? వారు కనుగొన్నది అమూల్యమైన ముత్యం, వారు కనుగొన్నది దాచబడిన ధనం, వారు సంపాదించుకోవాలనుకున్న క్రీస్తుని. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నాయి. యేసయ్యను సంపాదించుకోవాలి అంటే, ఆయన రాజ్యం సంపాదించుకోవాలి అంటే మనము మనకు కలిగినదంతా అమ్మాలి. ఇది అందరి వల్ల అవుతుందా? ఈ మాట చెప్పి ముగిస్తున్నా. అందరి వల్ల అవుతుందా? అవ్వదు. మోషే ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. ఎలీషా ఎంత గొప్ప దైవజనుడిగా ఇంకా చరిత్రలో మన మధ్యన ప్రకటింపబడతా ఉన్నాడు. పౌలు గారు ఎంతగా తన కలిగినదంతా నష్టముగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకొని ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడ్డాడు. అందరి వల్ల అవుతుందా? కాదు. ఈ వాక్యాన్ని వింటున్న మన వల్ల అవ్వాలి. నువ్వు ఏది వదులుకోలేకపోతున్నావు? నువ్వు ఏది నీ జీవితంలో నుండి తీసివేసుకోలేకపోతున్నావు? పనికి మాలినవి ఇంకా జీవితాల్లో కలిగి అమూల్యమైన ఆ ముత్యాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. అమూల్యమైన దాన్ని గుర్తుపట్టాలి. ఒకరోజు ఒక తండ్రి తన బిడ్డ దగ్గరికి వచ్చి, ఆ చిన్న బిడ్డకి, ఆడపిల్ల కుమార్తెకి ముత్యాల దండ అంటే చాలా ఇష్టం. ఓ చిన్న ముత్యాల దండ ఆ అమ్మాయి దగ్గర ఉంది. వాళ్ళ డాడీ అడుగుతా ఉన్నాడు, మా అది నాకు ఇస్తే నీకు ఇంకొక గిఫ్ట్ ఇస్తాను. లేదు నేను ఇవ్వను, లేదు నేను ఇవ్వను, లేదు నేను ఇవ్వను. చాలాసేపు, ఒక అరగంట సేపు. ఇక ఆఖరికి ఈ తండ్రి ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏముంది ఆ బాక్సులు అంటే, ఇదేమో పిచ్చి ముత్యాల దండ, అదేమో నిజమైన ముత్యాల దండ. దీన్ని వదిలితే అది పొందుకునేది. ఆ బాక్స్ ఆ పిల్ల ఎప్పుడు చూచిందంటే, బాగా పెద్ద అయిన తర్వాత
వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఆ ఇల్లు అంతా అమ్మటానికి, తనకు పెళ్ళై వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ఇల్లు అమ్మటానికి బేరం పెట్టినప్పుడు ఆ ఇంట్లో సామాన్ని సర్దుతా ఉన్నప్పుడు ఆ చిన్న బాక్స్, పార్సిల్ చేసిన బాక్స్ అంతే ఉంది. ఏంటా ఈ బాక్స్ అని చూస్తే ఆ బాక్స్ పైన రాసుంది, ప్రియమైన కుమార్తెకు ప్రేమతో మీ నాన్న అని రాసింది గిఫ్ట్ ప్యాక్. ఏంటా ఇది అని చూస్తే అక్కడ క్రింద తారీఖుతో సహా, సంవత్సరము తారీఖుతో సహా రాసుంది. ఓపెన్ చేసి చూస్తే ఎంతో విలువైన, లక్షల రూపాయల ఖరీదైన ముత్యాల దండ. ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకుంది. ఈనాడు లోకములో ఉన్న మనుషులకు అర్థం కావటం లేదు. నీకన్నా అర్థమైందా పరలోకం ఎంత విలువైందో, ఎంత అవసరమైందో? మనకన్నా అర్థమైందా? మనకు అర్థమైతే దేన్నైనా పోగొట్టు, నిద్ర అయినా మానుకుంటాం, ఆహారమైనా మానుకుంటాం, ఇక ఏదైనా మానుకుంటాం. పరలోక రాజ్యం ఎంత విలువైనదో తెలుసుకుంటే, పరలోక రాజ్యం ఎంత అవసరమైనదో తెలుసుకుంటే, ఈనాడు మనుషులు విలువలేని వాటి కొరకు పరిగెత్తుతున్నారు. ఎలీషా దగ్గర ఉన్న గెహజీ విలువలేని వస్త్రాల కోసం, వెండి బంగారాల కోసం పరిగెత్తి ఏం పోగొట్టుకున్నాడు? విలువైనటువంటి రాజ్యాన్ని, శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. మనం అలాగుండొద్దు. పరలోకం విలువైనది. ప్రభుని యేసుక్రీస్తు విలువైన వాడు. ఆయన కోసం దేనినైనా వదులుకుందాం. యేసయ్యను సంపాదించుకోవడానికి, పరలోక రాజ్యం సంపాదించుకోవటానికి, భూమి మీద ఏదైనా కాదు అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నో అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఒకే ఒక్కదానికి ఎస్ చెప్పు. నేను పరలోక రాజ్యపు బిడ్డను, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు, అలాంటి గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు, అలాంటి కనువిపు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక రాజ్యం విలువైనది. అది సంపాదించుకోవడం కోసం దేనినైనా వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి. తనకి ఇంకేమీ అక్కర్లేదు అనుకున్నాడు. తనకు కలిగినదంతా అమ్మాడు, వెళ్ళి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు, వెళ్ళి ఆ మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడు. మరి నువ్వు నమ్మిన యేసు ప్రభు, ఆ ప్రభు అనుగ్రహిస్తున్న పరలోక రాజ్యం, దానికోసం నువ్వేమైనా వెల చెల్లించావా? ఏదైనా వదులుకున్నావా? ఈ భూమి మీద ఏమీ లేకపోయినా పర్లేదు. ఈ భూమి మీద 60, 70 లేదా 80 సంవత్సరాలే, భయంకరమైన మరణాలు, తెగుళ్ళు. ఈ భూమి శాశ్వతమైంది కాదు. పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం. పరలోక రాజ్యం కొరకు ఈ భూమి మీద ఎంత వెలనైనా చెల్లించటానికి మన జీవితాలు అప్పగించుకుందాం. నువ్వే చాలు ప్రభువా నాకు అని. యేసు నీ